హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు మనం వేసవి కాలంలో గులాబీ మొక్కలను కాపాడే ఒక అద్భుతమైన సహజ ద్రావణం గురించి తెలుసుకుందాం. ఈ ఒక్క టానిక్తో ఎండ వల్ల వాడిపోతున్న గులాబీ మొక్కలు మళ్ళీ పుంజుకుంటాయి. హోమ్మేడ్ ఆర్గానిక్ కూల్ టానిక్ ఇది. పసుపు రంగులోకి మారిన ఆకులు మళ్ళీ పచ్చగా మారుతాయి. చనిపోతున్న గులాబీ మొక్కలు రివైవ్ అవుతాయి. కొత్త మొగ్గలు పువ్వులు ఎక్కువగా వస్తాయి. అలాగే గులాబీలలో వచ్చే త్రిప్స్, మైట్స్ వంటి పెస్ట్స్ కూడా కంట్రోల్ అవుతాయి. ఇది పూర్తిగా కిచెన్ వేస్ట్తో చేసే టానిక్ అండి. చాలా ఈజీ అండ్ ఎఫెక్టివ్. అయితే ఈ టానిక్ ఎలా తయారు చేయాలో, గులాబీ మొక్కలకు ఎలా ఇవ్వాలో తెలుసుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మొదట ఒక మట్టి కుండ తీసుకోండి. ఇలా ట్యాప్తో ఉన్న కుండను తీసుకున్నాను నేను. కావాలంటే మీరు నార్మల్ ప్లాస్టిక్ బకెట్లో అయినా చేసుకోవచ్చు, కుండలోనే అవసరం లేదు. సమ్మర్ కాబట్టి ఫెర్టిలైజర్ చల్లగా ఉంటుందని నేను మట్టి కుండలో చేస్తున్నాను. మీ దగ్గర ఇలాంటి పాట్స్ ఏమీ లేకపోతే మీరు ఒక బకెట్లో అన్నా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. తర్వాత ఒక జూట్ బ్యాగ్ అండి, ఇలాంటిది ఉంటే తీసుకోండి. జూట్ బ్యాగ్లో ఇప్పుడు మనం కిచెన్ వేస్ట్ని వేయాలన్నమాట. ఉల్లిపాయ తొక్కలు కొన్ని ఉల్లిపాయ తొక్కలు వేయండి. 3-4 అరటి తొక్కలు వేసుకోవాలి. అలాగే 2-3 నారింజ తొక్కలు, అలాగే వాడిన టీ పొడి 6 నుండి 8 చెంచాల వరకు వాడిన టీ పొడి వేసుకోవచ్చు. ఇంకా గుడ్డు పెంకులు 4 నుంచి 5 గుడ్డు పెంకులు పొడి చేసి వేసుకోండి. అలాగే 1 చెంచా సున్నం, పాన్ షాప్లో ఉంటుంది కదా 10 రూపాయలకు, అది 1 చెంచా వేసుకోవాలి. చిన్న బెల్లం ముక్క వేసి ఈ జూట్ బ్యాగ్ని కుండలో పెట్టాలి. కుండలో మనం వాటర్ వేయాలన్నమాట. 3 నుండి 4 లీటర్ల వరకు వాటర్ వేయండి. అలాగే ప్రతిరోజు మనం బియ్యం కడుగుతాం కదా, ఆ బియ్యం కడుగు ఉదయం సాయంత్రం వేయండి. ఈ కుండలో వేసి మూత పెట్టేసి ఉంచాలి. ఇలా మనం ఈ కుండని మూత పెట్టి వారం రోజుల పాటు అలా ఉంచేయాలి. రోజుకొకసారి మూత తీసి బాగా కలుపుతూ ఉండాలి. 7 రోజుల పాటు నీళ్ళలో ఉంచండి ఈ పాట్ని. 7వ రోజు మీ గులాబీ మొక్కలకి ఇచ్చే కూల్ టానిక్ సిద్ధమవుతుంది. ఈ టానిక్ వల్ల గులాబీ మొక్కలకే కాదండి, అన్ని పువ్వుల మొక్కలకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇందులో ఉల్లిపాయ తొక్కలు వేసాం కదా, ఉల్లి తొక్కల్లో సల్ఫర్ ఉంటుంది. సల్ఫర్ స్మెల్ ఘాటుగా ఉండడం వల్ల మట్టిలో పురుగులు తగ్గుతాయి. పొటాషియం కూడా ఉంటుంది, ఉల్లి పొట్టులో ఎక్కువగా ఉంటుంది. పువ్వులు బాగా పూయడానికి సహాయపడుతుంది. మొక్క వేర్లు బలంగా పెరుగుతాయి, ఆకులు హెల్దీగా వస్తాయి. కుండీలో మట్టిలో మంచి సూక్ష్మజీవులు, మట్టిని సారవంతంగా చేసే మైక్రోబ్స్ పెరుగుతాయి. ఫంగస్ సమస్యలు తగ్గుతాయి. అలాగే అరటి తొక్కల్లో పొటాషియం అధికంగా ఉండడం వల్ల పువ్వులు బాగా పూస్తాయి. అరటి తొక్కల్లో ఫాస్ఫరస్ కూడా ఉంటుంది, వేరు భాగాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులో కాల్షియం కూడా ఉంటుంది, మొక్క బలం పెరుగుతుంది, కొమ్మలు దృఢంగా వస్తాయి, పువ్వుల నాణ్యత పెరుగుతుంది, పసుపు ఆకులు తగ్గుతాయి. ఇంకా నారింజ తొక్కలు కూడా వేసాం కదా, అందులో ఎన్నో వైటమిన్స్ ఉంటాయి, ఎక్కువగా ఉంటాయి. మొక్కలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది ప్లాంట్కి. మట్టిలో పురుగులు రాకుండా ఉంటాయి. మట్టిని బ్యాలెన్స్డ్గా, pH బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది. కొత్త చిగుర్లు, ఆకులు ఎక్కువగా వస్తాయి. మట్టిలో ఫంగస్ సమస్యను కూడా తగ్గిస్తుంది. ఇంకా ఈ నారింజ తొక్కల వల్ల ఆకులు మెరుస్తూ షైనీగా ఉంటాయి. అలాగే ఇందులో వాడిన టీ పొడి కలిపాం కదా, యూజ్డ్ టీ పౌడర్. టీ పొడి శుభ్రంగా వాష్ చేసి ఎండలో ఎండబెట్టి అప్పుడు కలుపుకోవాలి. టీ పొడిలో నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆకులు పచ్చగా మారుతాయి. నేల గుల్లగా, కుండీలో మట్టి గుల్లగా మారుతుంది. మట్టిలో సూక్ష్మజీవులు, మైక్రోబ్స్ పెరుగుతాయి టీ పొడి వల్ల. ఆకుల పెరుగుదల కూడా వేగంగా ఉంటుంది. ఆకులు పసుపు రంగులోకి మారడం తగ్గుతుంది. నేల నాణ్యత మెరుగుపడుతుంది. ఇంకా ఇందులో గుడ్డు పెంకులు, ఎగ్షెల్స్ పొడి చేసి వేసాం కదా, ఎగ్షెల్స్లో కాల్షియం అధికంగా ఉంటుంది. వేర్లు బలంగా, కొమ్మలు బలంగా పెరుగుతాయి. మొగ్గలు పండుబారి రాలిపోవడం తగ్గుతుంది. ఆకులు వంకరగా రావడం తగ్గుతుంది. లీఫ్ కర్ల్ డిసీజ్ తగ్గుతుందన్నమాట. మొక్క బలంగా ఉంటుంది. పువ్వులు పెద్ద సైజులో బాగా పూస్తాయి. సున్నం కూడా 1 చెంచా వేసాం కదా, సున్నంలో కాల్షియం అధికంగా ఉంటుంది. నేలను సారవంతంగా చేసి మొక్కకు పోషకాలను బాగా తీసుకునేలా చేస్తుంది. వేరుభాగం ఎదుగుదల వేగంగా ఉంటుంది. మొక్క బలంగా పెరుగుతుంది.
మట్టిలో పురుగులు రాకుండా కాపాడుతుంది. ఇంకా చిన్న బెల్లం ముక్క వేసాం కదా, మంచి సూక్ష్మజీవులను ఈ లిక్విడ్లో డెవలప్ అయ్యేలా చేస్తుంది. మైక్రోబ్స్ పెరుగుతాయి. డికంపోజిషన్ ప్రాసెస్ వేగంగా జరిగి ఈ లిక్విడ్లోకి పోషకాలు తొందరగా విడుదలవుతాయి. వేరు భాగం చుట్టూ జీవక్రియ పెరుగుతుంది. మొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. మొక్క ఎదుగుదల వేగంగా ఉంటుంది. అలాగే రోజు బియ్యం కడిగిన నీళ్లు ఉదయం సాయంత్రం వేయమన్నాను కదా, రైస్ వాటర్లో మొక్కకు శక్తినిచ్చే పదార్థాలు ఉంటాయి. రైస్ వాటర్ వల్ల మైక్రోబ్స్ కౌంట్ కూడా పెరుగుతుంది. వేరు భాగం బలంగా అవుతుంది. ఆకులు వేగంగా పెరుగుతాయి. మొక్కకు మంచి శక్తి వస్తుంది. సహజంగా మొక్క ఎదుగుదల పెరుగుతుందన్నమాట. 7 రోజుల తర్వాత లిక్విడ్ మనకు ట్యాప్ నుండి ఇలా బయటకు వస్తుంది. జూట్ బ్యాగ్లో వేసాం కాబట్టి కిచెన్ వేస్ట్ అంతా ట్యాప్కి అడ్డుపడకుండా ఉంటాయి. ఈ లిక్విడ్ని ఇప్పుడు ఎలా ఉపయోగించాలో చూద్దామండి. చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మన దగ్గర పువ్వుల మొక్కలన్నీ బాగా పూయడానికి కావాల్సిన ఎరువులు, ఫెర్టిలైజర్స్ సేల్ చేస్తున్నామండి. డిఏపి, పొటాష్, ఎప్సమ్ సాల్ట్, ఆల్మిక్స్ కేక్, ఆల్మిక్స్ ఫెర్టిలైజర్, కౌ మాన్యూర్, వెర్మీ కంపోస్ట్ ఇవన్నీ సేల్కి ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. 7 రోజులు ఫెర్మెంట్ చేసిన తర్వాత తయారైన లిక్విడ్ నుండి 1 లీటర్ తీసుకోండి. 1 లీటర్ ద్రావణంకి 3 లీటర్ల వాటర్ నీటిని కలిపి మొక్కకు పోయాలి. డైల్యూట్ చేసి మాత్రమే పోయండి. మొక్క మొదట్లో వేస్తే సరిపోతుంది. ఈ లిక్విడ్ని మనం ఆకులపైన పిచికారీ కూడా చేయొచ్చు. 100 ml లిక్విడ్ తీసుకోవాలి. ఇది 100 mlని 1 లీటర్ వాటర్లో కలిపి డైల్యూట్ చేసి వారంలో ఒకసారి మొక్క మీద మీరు పిచికారీ చేయాలి. సాయిల్లో కూడా వారానికి ఒకసారి ఇవ్వచ్చు. ఈ టానిక్ గులాబీ మొక్కలకి ఇవ్వడం వల్ల ఉపయోగాలు ఏంటో చూద్దామండి. వేసవిలో చల్లదనాన్ని ఇస్తుంది. ఈ ద్రావణం మొక్కలో తేమను నిల్వ ఉంచి ఎండవేడి వల్ల వచ్చే ఒత్తిడిని తగ్గిస్తుంది. మొక్క తాజాగా ఆరోగ్యంగా కనిపిస్తుంది. అలాగే రెండవ యూజ్ ఏంటంటే వాడిపోతున్న మొక్కలను మళ్ళీ బ్రతికిస్తుంది. బలహీనంగా ఉన్న మొక్కలకు పోషకాలు అందించి కొత్త జీవం పోస్తుంది. కొత్త కొమ్మలు, ఆకులు వేగంగా వస్తాయి. మూడవ ఉపయోగం, మొక్క ఎదుగుదల వేగంగా ఉంటుంది. వేరు బలం పెరిగి కొత్త పెరుగుదల వేగంగా జరుగుతుంది. మొక్క బుషీగా అందంగా పెరుగుతుంది. 4వ ఉపయోగం, పసుపు ఆకుల సమస్యకు పరిష్కారం అండి. నత్రజని, పొటాషియం వంటి పోషకాలు అందడంతో పసుపు ఆకులు మళ్ళీ పచ్చగా మారతాయి. ఆకుల్లో పచ్చదనం పెరుగుతుంది. 5వ ఉపయోగం, థ్రిప్స్ మైట్స్ నియంత్రణ. సహజంగా ఉండే సల్ఫర్, ఈ లిక్విడ్లో మనం ఉల్లి తొక్కలు యూజ్ చేసాం కదా, అందులో సల్ఫర్ ఉంటుందని చెప్పుకున్నాము. అలాగే ఆరెంజ్ పీల్స్, నారింజ తొక్కలు వాడాం కదా, దాంట్లో ఎసిడిక్ నేచర్ ఉంటుంది. చిన్న పురుగులను తగ్గిస్తుంది. థ్రిప్స్ మైట్స్ వంటి సమస్యలను, పెస్ట్ను కంట్రోల్ చేస్తుంది. ఈ లిక్విడ్ని ఉపయోగించడం వల్ల కెమికల్ ఫెర్టిలైజర్స్ ఏమీ వాడాల్సిన అవసరం ఉండదు. 6వ ఉపయోగం, ఫ్లవర్స్ ఎక్కువగా వస్తాయి. పువ్వులు ఎక్కువగా పూస్తాయి. పొటాషియం వల్ల పెద్దగా అందంగా పువ్వులు పూస్తాయి. మొక్క పువ్వులతో నిండిపోతుంది. 7వ ఉపయోగం, నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో సూక్ష్మజీవులు, మైక్రోబ్స్ పెరిగి నేల ఫెర్టైల్గా మారుతుంది. పోషకాలు, మనం ఇచ్చే పోషకాలన్నీ నేలలో ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయన్నమాట. ఈ కూల్ టానిక్ ఎలా ఇవ్వాలో, వీటి ఉపయోగాలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఈ కూల్ టానిక్ ఒక సంపూర్ణ సహజ ద్రావణం అండి. ఎరువుగా పనిచేస్తుంది. అలాగే పెస్ట్ కంట్రోల్గా కూడా పనిచేస్తుంది. వేసవిలో మీ గులాబీ మొక్కలు బలంగా పువ్వులతో నిండిపోవాలంటే ఈ టానిక్ తప్పకుండా ఉపయోగించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి అందరికీ వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్. బాయ్.